బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. స్టార్ హీరోతో చేయలే, స్టార్ హీరోస్తోనే చేశానండి. ఇప్పుడు అది పెద్ద స్టోరీ. ఇప్పుడు చేసాము కొన్ని ఏంటంటే ఇండస్ట్రీలో మనకి చేస్తాము, అవి ఎడిటింగ్లో ఉంటాయా లేదా అనేది ఒక డౌట్. ఎవరితో చేశారు? సరే ఎడిటింగ్ లో ఉంది. డిస్కో రాజా చేశా, చాలా మంచి క్యారెక్టర్. అసలు డిస్కో రాజాయే పుష్ప కంటే పెద్ద బ్రేక్ అనుకున్నాను. రవితేజ గారితో మంచి కాంబినేషన్ అది. రవితేజ గారితో కాన్వర్జేషన్ అది చాలా ఫన్నీ సీన్ అది. అసలు ఆ సినిమాతోనే హైలైట్ అయిపోతాను అనుకున్నాను నేను, కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఎడిటింగ్ లో పోయింది. చెప్పండి ఒకసారి. అంటే ఆల్రెడీ ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కదా. సినిమా కూడా అయిపోయిందా? అంటే కొంచెం పెద్ద సీన్ అది సార్. నేను యాక్చువల్లీ ఎట్లా ఉండేది ఇప్పుడు సారు అది ఏంటంటారంటే రవితేజ గారు ట్రాఫిక్ పోలీస్ గెటప్ వేస్తారు. అది సాంగ్ ముందు సీన్ అనమాట. నేను ఇలా బైక్ మీద వస్తా, బైక్ మీద వచ్చి అని అంటే ఆపుతారు. ఆపిన తర్వాత హెల్మెట్ ఏదరా అని అడుగుతారు అనమాట. అక్కడ ఒక చిన్న ఫన్నీ సీన్, హెల్మెట్ లేదంటే సార్ ఇప్పుడే ఇంట్లో మర్చిపోయాను అని అంటాడు అని అంటాను అనమాట. అని తర్వాత ఆర్సీ ఎదురా అని అంటే ఓహో సార్ సిల్లీ ఇప్పుడే సార్ వచ్చే ముందే మా ఫ్రెండ్ గడు పాకెట్లో పెట్టుకోరా అన్నాడు, కానీ మర్చిపోయింది. సో వాళ్ళకి మళ్ళీ ఇంకో లైసెన్స్, వాళ్ళకి ఒక్కొక్క దాని మీదకి ఆ ఫన్ అని ఆ టైప్ ఆఫ్ ఆయనకి ఎటకారంగా నేను అంటూ ఉంటా. అనిసిన తర్వాత సర్లే అని చెప్పి ఫైన్ కట్టు అని డబ్బులు తీయమంటారు. ఫైన్ కట్టు అని డబ్బులు తీయమంటే నేను అప్పుడు చిన్న డ్రామా ప్లే చేస్తాను, ఎమోషనల్ డ్రామా. సార్ యాక్చువల్లీ అని చిన్న అంటే నిజంగా ఏడుపు కాదు, అది దొంగ ఏడుపు. ఆ టైప్ ఆఫ్ చేసిన తర్వాత సార్ వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లోనేమో హెల్మెట్ తీసుకొని వచ్చి హెల్మెట్ నా మీద ఇలా పెడతారు. నేను నిజంగా డ్రామా చేసినట్టు ఏడ్చి ఇలాగ మా అమ్మగారికి ఒంట్లో పోలేదు సార్ అనేది డ్రామా చెప్తా కదా. నిజంగానే మీ అమ్మగారికి ఒంట్లో బాగుందో లేదో నాకు తెలియదు, కానీ నీకేదైనా అయితే ఎక్కువ బాధపడేది ఆవిడే, అందుకే బైక్ మీద వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా హెల్మెట్ వేసుకొని వెళ్ళాలి అని చెప్పి హెల్మెట్ ఇలా పెట్టి ఒక చిన్న సోషల్ మెసేజ్ లాగా ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ డ్రన్ బండి మీద వెళ్ళి సార్ అని పిలిస్తే అని అంటారు. నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తే మడత పెట్టి జోబులు ఇట్టించుకుంటారు, కానీ మీరు కానీ ఏంటి సార్ నాకు వెళ్ళి హెల్మెట్ కొని ఇచ్చారు అని మళ్ళీ ఇంకోటి నా స్లాంగ్లో అంట లైసెన్స్ ఎదురా అంటారు. సార్ వస్తాను సార్ అని వెళ్ళిపోతాను. సో అదొక సీన్. అలాగే ఇంకొక సీన్, ఇలాగ ఒక 2-3 ఫన్నీ సీన్స్ ఉన్నాయి. అన్నీ పోయాయా? పోయింది అలాగన. అంటే అంత పెద్ద స్టార్తోని ఆ డైలాగ్ ఇది అనేది. అంటే ఎలా ఉండేవారు రవితేజ గారు మీతో, అంటే బిహైండ్ ద స్క్రీన్? అంటే ఇంతే జరిగింది నార్మల్ అంటే మాట్లాడారు. అంటే మీరు పంచలేశారు కదా సినిమాలో, అదే నేను ఎందుకు అన్నాను అది బ్రేక్ అవుతుందని అనుకున్నానంటే, ఆయన యాక్చువల్ అందరికి పంచులు వేస్తారు కదా, లిటరల్ నేను ఆయనకి వేస్తాను పంచు. సో అందుకే ఆ సీన్ బాగా పేలుతుంది అనుకున్నా. సార్ బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత చాలా ఓపెన్గా ఉంటారు ఆయన. సినిమా అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతుంటే సార్ ఒక ఫోటో సార్ అన్న అప్పుడే ముందే అడగచ్చు కదా అదే అంటే దాదా అన్న ఫోటో ఇచ్చారు అంతే. అది ఒక నైట్ షూట్ జరిగింది అనమాట రామోజీలో, అదొకటి. నెక్స్ట్ గుంటూరు కారం చేశా, గుంటూరు కారంలో కూడా పోయింది. గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారి కాంబినేషన్. ఇప్పుడు అదేంటంటే పెద్దలతో చేస్తున్నాను, ఒకటి ఏమో మంచి క్యారెక్టర్ ఎదిరిపోద్ది అనుకుంటే మళ్ళీ ఎడిటింగ్ లో పోతుంది. మహేష్ బాబు గారితో అంటే అది మరి అంటే ఇప్పుడు రవితేజ గారు అంత పెద్ద సీన్ కాదు, కానీ అంత పెద్ద సెలబ్రిటీ అంత పెద్ద స్టార్ తోని మనకి ఏదో క్యారెక్టర్ పడిన హ్యాపీనెస్ వేరు కదా. అది ఒక సునీల్ అన్న ఉంటారు సినిమాలో, వాళ్ళతో పాటు 4 యూట్యూబర్స్ ఉంటారు. అంటే యూట్యూబర్స్ ఇన్ ద సెన్స్ ఆ యూట్యూబ్ లో కొంచెం బాగా ట్రెండింగ్ అయిన వాళ్ళని పెడదాము, కొంచెం చూడడానికి రఫ్ అండ్ టఫ్ లుక్ ఉండాలి, కానీ ఫుల్ కామెడీ చేయాలనే టైప్ లో డైరెక్టర్ గారు అనుకున్నారు త్రివిక్రమ్ సార్. సరే అని చెప్పి ఒక 4 సెలెక్ట్ చేస్తే మేమందరం సునీల్ గారితో ఉంటాం. ఒక చిన్న షాపింగ్ మాల్లో ఫన్నీ సీన్ అది. అయితే ఆ సీన్ చేస్తున్నప్పుడు సునీల్ అన్న ఫుల్ సీరియస్ ఉంటాడు, అది ఒక టైప్ ఆఫ్ ఫన్ అనమాట. వెళ్ళండిరా అని అంటే కొట్టడానికి వెళ్ళండి అనే టైప్లో. అలాగే ఒకరు వెళ్తాం, ఫన్ అవుతుంటుంది. అక్కడ మహేష్ బాబు గారు నించొని ఉంటారు, మనకు కొడుతుంటారు. మనం మళ్ళీ కామెడీగా సార్తో మాట్లాడుతుంటే పరిగెట్టి ఒక దగ్గర దాగుంటే పక్కన ఆడవాళ్ళ బట్టలు ఉంటాయి షాపింగ్ మాల్లో. ఆడవాళ్ళ బట్టలు తీసుకుని ఇలా చూస్తుంటే ఆడవాళ్ళు బట్టలు వేసుకుంటావు నువ్వు అంటే అయిపోయిన తర్వాత చంపడానికి వెళ్ళినప్పుడేమో వేసేయండిరా అని నాకు ఒకటికి ఇలా కత్తిలు ఇస్తుంటే కత్తిలు పుట్టుకుని వెళ్తుంటారు సీరియస్గా. వెళ్ళిరా నువ్వు కూడా వేసి అంటేనే ఈ కత్తి వెళ్తే ఈ కత్తి రాదు, ఏంటి కత్తి రావట్లేదు అని చూడగానే ఈయన పట్టుకుని ఉంటారు. అదే మళ్ళీ ఇంకో చిన్న పంచ్ కొట్టినట్టు అలాగే ఒక సీన్ జరిగింది సినిమాలో. బాగుంటుంది ఫన్నీ ఫైట్ సీన్, కానీ కాన్వర్జేషన్ చిన్న డైలాగ్స్ బాగానే ఉంటుంది. అది పండక్కి రిలీజ్ అవుద్ది చూసుకుందాం అనుకుంటే అది కూడా పోయింది. అలాగే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటాయి. ఇంకా ఇండస్ట్రీలో కామన్, అది అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో కొంచెం బాధపడేవాళ్ళం కానీ అలా పోతున్నాయని, బట్ ఒక సెర్టైన్ స్టేజ్ మనకంటూ ఒక క్యారెక్టర్ పడి
అంటే ఇలా ఇప్పుడు ఇంతవరకు చేసినవి చిన్న చిన్న క్యారెక్టర్స్. ఈ సినిమాలో మనం యూట్యూబ్ వల్ల ట్రెండింగ్ అయ్యాం కాబట్టి పలానా ఒక పిల్లడికి ఒక క్యారెక్టర్ ఇద్దాం అని చిన్న బిట్ ఏదో పెట్టి అలా యాడ్ చేస్తారు. కానీ ఒక ఫుల్ లెంత్ రోల్ త్రూ అవుట్ మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే పడుతుంది సినిమాలో, అప్పుడు మనకి ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఇంతవరకు అలాంటిది ఏం పడలేదు. అంటే అంత క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ పడలేదు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసా. ఇప్పుడు అహింస అనే మూవీ ఉంది, ఫుల్ లెంత్ చేసా. అందులో తేజ గారి మూవీ ఫుల్ లెంత్ చేసా. నెక్స్ట్ బుట్ట బొమ్మ అని ఒక మూవీ, అది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది సినిమాలో. అది ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్. అది కాకపోతే ఒక క్యారెక్టరైజేషన్, కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ ఎంతవరకు అయితే ఏది పడలేదు. సో అది పడితే కొంచెం మనకి తేజ గారు ఎలా కొడతారంట కదా, నిజమేనా? అందరూ అడుగుతున్నారు, ఎవరైనా ఇస్తాను ఎవరు చెప్పట్లేదు. మీరు అది కొట్టడం అనేది ఏమి ఉండదు, కాకపోతే ఆయన మాట్లాడితేనే కొంచెం భయం వేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినంత వరకు ఆయన చూస్తే సీరియస్ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ రోజు కలిసి మాట్లాడిన తర్వాత ఓహో ఇదా ఈయన క్యారెక్టర్ అని. అంటే ఎప్పుడు సీరియస్ అవుతారో ఎప్పుడు ఫన్ చేస్తారో తెలియదు. అంటే సడన్గా ఒకసారి వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సార్ ఇక్కడే ఉన్నాను సార్. షార్ట్ రెడీ అని తెలియదు నీకు అని సీరియస్గా ఉంటారు. అంటే సార్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి, లేదు సార్ ఇప్పుడే నాకు పిలిచారు సార్ అని. అంటే వాళ్ళు పిలిచినంత వరకు నువ్వు వెయిట్ చేస్తావు అక్కడ. అలా కాదు, అంటే అది సీరియస్ అవుతారో తెలియదు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కొట్టడాలు ఏం లేవు అసలు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకైతే మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డైలాగ్స్ చెప్పాలంటే చాలా ఓపెన్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయి, సార్ ఇప్పుడు ఈ డైలాగ్ వెళ్ళేద్దాం అనుకుంటున్నాను, అయ్యేస్తావు చెప్పారంటే ఇలాగ ఒక పంచి వచ్చింది. ఎస్ ఏ డైలాగులు వస్తే చెప్పు, నాకు నచ్చిందంటే పెట్టేద్దాం అంటే ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి. ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అండ్ చాలా ఫన్నీ. అహింస అడివి గిడివి మొత్తం హింసేం అవ్వలేదు, బట్ లిటిల్ ఎంజాయ్ చేసాం బాగా. ఎందుకంటే మధ్యప్రదేశ్ అని ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. సో మంచి మంచి లొకేషన్స్ తిరగడం చాలా బాగా. ఏంటి అప్కమింగ్ మూవీ ఏంటి? అప్కమింగ్గా ప్రెసెంట్ అయితే పొలిమేరా 3 అని, పొలిమేరా 1 2 చూసారా? హిట్ ఆ సినిమా. అది 3 ఇప్పుడు తీస్తున్నారు కొంచెం హై బడ్జెట్లో. అంటే 1 2 హిట్ అయింది కాబట్టి 3 పార్ట్ 3 కొంచెం హై బడ్జెట్లో చేస్తున్నారంట. సో దాంట్లో క్యారెక్టర్ ఓకే అయింది, మంచి క్యారెక్టరే. నెక్స్ట్ RC16 ఒకటి రామ్ చరణ్ గారిది. అది స్లాంగ్ శ్రీకాకుళం వేసా, శ్రీకాకుళం వైజాగ్ స్లాంగ్ సినిమా అంతా. సో అందులో కూడా క్యారెక్టర్ ఓకే అయింది. ప్రజెంట్ చేయడం అయితే గీతా ఆర్ట్స్లోన మన శ్రీ విష్ణు గారి మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి కొత్త హీరోతోని ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, ఖచ్చితంగా మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు పడాలి. అదే సార్, దాని గురించి వెయిటింగ్. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ పడితే మాకు కూడా ఒక చిన్న ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఎంతవరకు మేము చేసే రెగ్యులర్ ఫన్ ఏదో కామెడీ, ఫన్ బకెట్ ద్వారా వచ్చిన కామెడీ ఇవన్నీ చేసాం. కానీ ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తే మాకు ఛాలెంజింగ్ ఉంటుంది, చేయాలి అని వెయిట్ చేస్తున్నాం. ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఆడిషన్స్ ఇస్తున్నాం దేవుడి దయ వల్ల. చివరిగా పుష్ప 3లో అందరూ విజయ్ దేవరకొండ అని సస్పెన్స్ పెడతారు కదా పుష్ప 3 కోసం. సో మళ్ళీ తనే ఏమంటాము శకావత్ పుట్టి మళ్ళీ వస్తాడు, లైక్ చనిపోడు అనేసి అంటున్నారు. మాకేమైనా క్లూ ఇవ్వగలుగుతారా? పుష్ప అంటే ఏం తెలియదు సార్ నాకు కూడా ఏం తెలియదు. అంటే ఇప్పుడు నేను నాదేదో ఫుల్ లెంత్ రోల్ సినిమా అంత పెద్ద రోల్ అనుకోండి, కొంచెమైనా నాకు ఆ స్టోరీ గురించి తెలిసే ఛాన్స్ ఉంటాయి. మనం కొంచెం చిన్న క్యారెక్టరే కాబట్టి మనకి ఇచ్చేంత వరకు ఏ రెస్పెక్ట్ ఉంటుందో అంతే. మనం ఇప్పుడు మనం వెళ్ళి ఏటన్నా నెక్స్ట్ స్టోరీ అంటే మనకు చెప్పరు. సో నేను కూడా నార్మల్ ఆడియన్స్ లాగే ఏం జరుగుతుందా అని వెయిటింగ్. కాకపోతే లాస్ట్ ఫైనల్ షాట్ చూస్తే ఆ కట్అవుట్ కొంచెం విజయ్ దేవరకొండ గారిలా కనిపించారు. సో ఆ హైట్ అదంతా. సో ఆయనే అనుకుంటున్నాను నేను. అయితే ఎందుకు వచ్చిందంటే ఇది బలంగా జనరల్గా సుకుమార్ గారు పూరి గారు మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అనేసి అడుగుతారు. ఎవరు అడిగితే మీరు కూడా చూస్తారా, చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారు కదా, ఆల్రెడీ మీరు చేయబోతున్నారు అని సుకుమార్తో అంటారు. సో ఆ ఉద్దేశంతో ఇట్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ తనదే అనేసి అంటున్నారు. సో మీ దాంతో క్లియర్ అయిపోయింది అనుకుంటాను నేను. లేదు, నేను కూడా నార్మల్ ఆడియన్స్ గెస్ట్ చేస్తున్నాను అంతే, నిజమా అబద్ధం నాకు తెలియదు. మరి ఏది చేసినా సార్ ప్లాన్ కొంచెం పీక్స్లోనే ఉంటుంది, చూడాలి మరి. అండ్ ఆయన తీసేది ఏదైనా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంటేనే బాగుంటుంది. నేను కూడా లిటరల్లీ తెలిసినా కూడా తెలియకూడదు అన్నట్టు ఉంచుకుంటాను. ఎందుకంటే ఆ పెప్ బాగుంటుంది, ఆయన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తీసే షార్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. కిసిక్ 2 సాంగ్ కూడా ఉంటుందా? ఎందుకంటే అది చెప్పొచ్చు కదా, ఎందుకంటే దానికి కారణం మీరే కాబట్టి. కిసిక్ 2 సాంగ్ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే భరత్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ డ్రీమ్ మీడియాకి అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.